నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాతో ముచ్చట. సో ఈ వ్లాగ్ ఏందనుకుంటున్నారా, మా పేరెంట్స్ ఒక 25th యానివర్సరీ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా అయితే చాలా పెద్ద ప్లానింగే ఉండే, బట్ ఆ ప్లానింగ్ కేక్ కటింగ్కే వచ్చింది. సరే, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే సరే, సో అట్లా డ్రాప్ అయిపోయినాం అనమాట. సో కేక్ కటింగ్, కేక్ కావాలి కదా, కేక్ తేనికి వెళ్ళాలి. అట్లే కొంచెం డెకరేషన్ ఐటమ్ కూడా ఉంది, అది కూడా ఐటమ్ తీసుకురావాలి. సో ఓకే, అసలు ఎంతో పెద్ద ప్లాన్ ఉండే, సో మొత్తము ధూమ్ ధామ్గా చేద్దాం అనుకున్నాము. బట్ ఓకేలే, లైట్ నెక్స్ట్ టైం బాగా సెలబ్రేట్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయినాము. సో ఇప్పుడైతే కేక్ కటింగ్తోనే కానిచ్చిద్దాం. సీ యూ అగైన్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాతో ముచ్చట. సో చెప్పా కదా కేక్ గన్కి వెళ్ళాలని చెప్పి, అక్కడికి వెళ్ళిపోతున్నా. 25th యానివర్సరీ కదా, సో వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేట్టు చేద్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు అనమాట. కొన్ని రీజన్స్ వల్ల డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకా కేక్ కటింగ్ అయినా చేపిద్దామని చెప్పి షార్ట్ టైంలో డిసైడ్ అయిపోయినాము. సో కేక్ కటింగ్ అయినా బాగా చేద్దామని చెప్పి స్టార్ట్ అయినాం ఇంకా తేయడానికి. ఇక బేకరీకి అయితే వచ్చేసినాం కేక్ దేనికే చూస్తున్నాం అన్నమాట, ఇది తీసుకోవాలని చెప్పి. ఎఫ్బీ కేక్స్ తెలిసిందే కదా, 1 kg కంటే ½ kg ఫ్రీ. అట్లా ఇట్లా చూసి చాక్లెట్ రఫ్లే తీసుకుని ఉండే, నేను లైన్లో వెయిట్ చేస్తాను అక్కడ. ఫైనలీ మా కేక్ రెడీ అయిపోయింది. క్యూట్ ఉంది కదా, నాకు కూడా నచ్చింది. సో కేక్ తీసుకుని అయితే మేము రిటర్న్ అయిపోయినాము. ఆన్ ద వేలో డెకరేషన్ సామాన్ ఏం కావాలో అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి డెకరేషన్ స్టార్ట్ చేసినాం అనమాట. అన్నీ అయిపోయినాయి, కానీ ఆ వైలెటర్ అయితే ఎంత ఊపినా కూడా వస్తలేదన్నమాట. ఊపి నాకే నొప్పి నా బుగ్గలు, కానీ అది మాత్రం రాలేదు. కానీ ఫైనల్గా అయితే వచ్చింది. మా బాబాయ్ చూడండి ఎట్లా ఊపుతున్నాడో. సో ఆల్మోస్ట్ అంతా డన్ అయింది. ఇవి అన్నీ తీసుకొని గోడ కంటేయడమే బ్యాలెన్స్ ఉంది. ఇక బ్లాక్ కడన్తో అయితే స్టార్ట్ చేసినాము డెకరేషన్. ఇక్కడ చూడండి ఒకసారి, మాధవిక మాకు ఎంతో హెల్ప్ చేసినట్టు చేస్తుంది, కానీ మాకు డబల్ పనే పెడుతుంది అక్కడ. కానీ ఫేస్ మాత్రం ఎంత ఇన్నోసెంట్ లాగా పెడుతుంది చూడండి. నెక్స్ట్ కమ్ టు పిక్చర్, ఆద్విక వాళ్ళ చెల్లి అనమాట, ఆదృతి. చూడండి, మాకు అసలు ఏం అర్థమవుతలేదు ఏం చేస్తున్నాము. పాపం ఆమె షాక్ అయ్యి చూస్తుంది. ఆమెకు చూపిస్తున్నాం అన్నమాట, మొత్తం అన్ని బెలూన్స్ అవన్నీ చూపిస్తున్నాం. ఆమె షాక్ అయ్యి చూస్తుంది. వీడు చూడండి ఏం చేస్తుండో, వెనకాల నుంచి 3 months స్టెప్లు వేస్తున్నాడు. డెకరేషన్ అయితే అయిపోయింది. హియర్ వి గో. డెకోర్ ఎలా ఉందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. కేక్ పట్టుకుని అయితే నేను రెడీగా ఉన్నా. కేక్ తీసుకుని వెళ్ళి ఓపెన్ చేసి అందరినీ పిలుస్తున్నాను అనమాట కేక్ కటింగ్ కోసము. మీరు చూసారు కదా కేక్ ఎలా ఉందో, సో అదే కేక్ అనమాట ఓపెన్ చేసేది. ఇంకా మా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ డాడీ ఇద్దరు దండలు మార్చుకుంటున్నారు అనమాట. వాళ్ళని అలా చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా క్యూట్ అనిపిస్తుండే అనమాట. ఇంకా ఇద్దరు కలిసి కేక్ కటింగ్ చేశారు. మా ఇమాజినేషన్లో అయితే వాళ్ళు చిన్న స్టేజ్ పైన అందరి ఫ్యామిలీ మెంబర్స్ ముందు కూర్చొని కేక్ కట్ చేస్తే వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పి ఉండే అనమాట. కానీ అవన్నీ బూడిదలో పోసిన పని అయింది. అంతేలే, ఒకసారి అట్లా అవుతుంది. బట్ నెక్స్ట్ టైం పక్కా మళ్ళీ సెలబ్రేట్ చేద్దాం. అలా సెలబ్రేట్ చేస్తే మళ్ళీ వ్లాగ్ తీసి పెడతా. సో స్టే ట్యూన్డ్. ఇంకో కేక్ అని చూస్తున్నారా, అసలు వాళ్ళు ఫస్ట్ కేక్ కట్ చేసింది ఇదే. అప్పుడు వాళ్ళకి దండలు లేకుండా అనమాట. మేము ఫుల్ బిజీలా మర్చిపోయినాము దండలు తీయడము. ఇంకా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి అట్లనే కట్ చేయించుండే అనమాట. సో ఇవి ముందు వీడియోస్ అనమాట. ముందు కట్ చేసింది మా బావ తెచ్చిన కేక్, అది తర్వాత ఇచ్చాడు మా బావ. సో అది కొంచెంసేపు ఆపి దండలు తెచ్చి మళ్ళీ దండలు వేయించి అది కట్ చేయించుండే అనమాట. సో అది కథ. ఏదో ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనిపించింది. సో అట్లా ఈ చిన్న గిఫ్ట్ ఇచ్చిండు అనమాట. మా మైండ్లో అయితే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఉన్నాయి అని చెప్పినా కదా, సో ఆ గిఫ్ట్లు కాస్త ఈ చిన్న గిఫ్ట్గా మారి వాళ్ళకి ఇచ్చిండు అనమాట. మా మమ్మీకి దేవుడి ఫోటోలు అంటే చాలా ఇష్టము. సో అందుకే ఇంకా కృష్ణుడి రాధది ఉన్న ఫ్రేమ్ అనేది ఇచ్చిండు అనమాట. ఆమె బాగానే హ్యాపీ అయింది. ఎలా ఉందో చూసిరండి మీరు ఫ్రేమ్. ఇక ఇదనమాట మా మమ్మీ డాడీ యొక్క 25th యానివర్సరీ ముచ్చట. మీరు ఒకవేళ వీడియో లాస్ట్ వరకు చూస్తే మా మమ్మీ డాడీని మంచిగా బ్లెస్ చేయండి, వాళ్ళు హెల్తీగా ఉండాలని చెప్పి. అలానే స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.